భూదాన్ భూములపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలన్నారు అఖిల భారత సర్వ సేవా సంఘ మేనేజింగ్ ట్రస్ట్ అఖిల భారత సర్వోదయ మండలి. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో భూ ఆక్రమణలు జరిగాయని ఆరోపించారు. అఖిల భారత సర్వోదయ మండలి జాతీయ అధ్యక్షుడు వెదిరి అరవింద్ రెడ్డి అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్యక్రాంతమైన భూదాన భూములను ఇప్పటికైనా పరిరక్షించాలన్నారు వెదిరి అరవింద్. रामचंद्र रेड्डी के दान से भूदान की शुरुआत हुई। विनोबा जी को कल्पना भी नहीं थी कि ऐसा हो सकता है, लेकिन दुख की बात है कि उसी तेलंगाना में आज भूदान लैंड के बारे में इतने स्कैंडल्स हुए हैं। और कल का मैं न्यूज़पेपर्स देख रहा था, उस स्कैंडल्स में गवर्नमेंट के ऑफिसर्स भी शामिल हैं। तो हाईकोर्ट ने कहा है, हाईकोर्ट का मैं नोट देख रहा था, उसमें बहुत सारे IAS ऑफिसर्स या उनके रिलेटिव्स जिन लोगों ने भूदान का लैंड खरीदा है। एज पर द लॉ भूदान लैंड कैन नॉट बी सेल और परचेज, और सुप्रीम कोर्ट का जजमेंट है भूदान लैंड ओनली फॉर द लैंडलेस एग्रीकल्चर लेबरर ऑफ द सेम विलेज। लेकिन मैंने यहाँ पर पिछले कई सालों से एज पर द मीडिया रिपोर्ट्स एंड न्यूज़ पेपर्स अबाउट 3,500 करोड़ भूदान scandal is done here, which is very sad. रामचंद्र रेड्डी के परिवार से या सर्वोदय मूवमेंट से इस आदमी का कोई संबंध नहीं है। और गवर्नमेंट के GR में उसने ये लिखा है, विनोबा जी का फ्रॉडुलेंट डॉक्यूमेंट बनाया और दूसरे नाम से विनोबा जी ने अपने डॉक्यूमेंट में लिखा है कि मेरे बाद ये अधिकार भूदान बोर्ड बनाने का अधिकार अखिल भारत सर्व सेवा संघ को होगा। उसके बदले उन्होंने बीना बहन नाम की एक व्यक्ति दिल्ली के उसके तरफ से अपना नाम अध्यक्ष के लिए दिया। तो मैं गवर्नमेंट से और कंसर्न लोगों से अपील करता हूँ कि इस पर तुरंत एक्शन लें और उसको डिस्ट्रीब्यूट करें। హైకోర్టు కొంత తీర్మానం ఇచ్చింది, ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఇదే కాకుండా పోయిన 10 ఏళ్లలో జరిగిన భూదాన్ భూముల అన్యాక్రాంతం బాగా జరిగింది. ఆ జరిగిన భూములను వెనక్కి తీసుకోవాలి, భూదాన్ భూములను కాపాడాలి. వారు విజ్ఞప్తి చేస్తున్నారు గవర్నమెంట్కు మరియు జ్యుడిషియరీకి, భూదాన్ భూములను కాపాడాలి అని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 10 ఏళ్లలో జరిగిన అన్యాక్రాంతాన్ని, అదే రాజేందర్ రెడ్డి టైంలో జరిగిన అన్యాక్రాంతాన్ని సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ జరిపించాలని వారు భూదాన భూములు కేవలం భూమిహీనులు, రైతు కూలీలు, దళితులకు మాత్రమే చెందినవి. వారి కొరకే భూదాన ఉద్యమం వచ్చింది. భూమిహీనులు, దళితులు మరి రైతు కూలీల కొరకే వచ్చింది. అది వేరే వాళ్ళకు భూమి ఇస్తానికి లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. భూమిహీనులకు, దళితులకు, రైతు కూలీలకు తప్ప వేరే వాళ్లకు అలాట్ చేయకూడదు. చేసినవన్నీ వెనక్కి తీసుకోవాలి. ఇది మా విజ్ఞప్తి.